ఈరోజు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ తెలుసుకుందాం. మొదటిగా సాక్షి న్యూస్ పేపర్. అప్రూవర్ తంత్రం, సీట్ కుతంత్రం. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్. ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏమాత్రం వ్యతిరేకించని సిట్. మద్యం అక్రమ కేసుల్లో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం మరోసారి బయలు. తాము చెప్పినట్లు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే ఎంతకైనా బరి తెగిస్తామన్నందుకు ఇదే నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ తీరు మొదటి నుంచి ఇంతే. తప్పుడు వాగ్మూలాలు ఇవ్వకపోతే అరెస్టులు, వేధింపులు, ప్రభావాలతో టార్గెట్ చేసి వారి పేర్లు చెబితే బెయిల్ వచ్చేలాగా సహకారం. కూటమి కుట్రలో భాగంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లతో అప్రూవర్ డ్రామాకు రంగం సిద్ధం. తప్పుడు సాక్ష్యాలతో లేని ఆధారాలు సృష్టించేందుకు బరితెగింపు. చట్టానికి పాతరేసి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు. ఇలాగైతే న్యాయం, ధర్మం ఎక్కడుందని సర్వత్రా విమర్శలు, ఆవేదన. స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం. కేసు మూసివేత, తుది తీర్పు కాపీ బహిర్గతానికి ఏసీబీ కోర్టు అంగీకారం. తుది తీర్పు కాపీని థర్డ్ పార్టీ అయిన తిలకకు ఇచ్చేందుకు ఆమోదం. అర్జెంటీనా అదుర్స్. పిక్ఫోర్డ్ ఫైనల్లో 3-2తో ఈజిప్టుపై విజయం. రొనాల్డోకు నిరాశ. అమరావతిలో చెరువును చెరబట్టి పరిహారం కొల్లగొట్టి. అమరావతిలో మరొక అక్రమ భూ భాగవతం. తుళ్లూరులో చెరువు భూమి 60 సెంట్లు ఆక్రమించి ప్రైవేట్ కాలేజీకి నిర్మించిన టీడీపీ నేతలు N14 రోడ్డు కోసం ఆ భూమిని సమీకరణ కింద తీసుకున్న సర్కారు. బదులుగా తుళ్లూరు ఎడ్యుకేషన్లో సొసైటీ ప్రెసిడెంట్ గద్దె మంగయ్యకు 2,909 గజాలు నివాస, 500 గజాల వాణిజ్య ప్లాట్లు కేటాయింపు. అది చాలదన్నట్టు కాలేజీ భవనాలకు రూ.1,40,00,00,000 పరిహారం చెల్లింపు. ఇంకా సరిపోదన్నట్టుగా కాలేజీ భవనాలకు సమీపంలో తమకు 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఉన్నట్టు నకిలీ సర్టిఫికెట్ సృష్టించిన వైనం. దానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలని CRDAకు దరఖాస్తు. ఓ కేంద్ర మంత్రి చక్రం తిప్పడంతో శాశ్వత సచివాలయ సమీపంలో విలువైన 3 ఎకరాల భూమి కేటాయింపు. ఈ భూ కుంభకోణంపై స్థానిక టీడీపీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్న వైనం. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించి దోచిపెట్టడంపై రైతులు, న్యాయ నిపుణులు ఆగ్రహం.